అసలు కాకరకాయ అంటే ఇష్టం లేని నాకు ఊరికెళ్ళినప్పుడు మా అమ్మమ్మ కాకరకాయ పులుసు అయితే చేసి పెట్టింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అప్పటి నుంచి నేను కాకరకాయ ఫ్యాన్ అయితే అయిపోయాను. మా అమ్మమ్మ స్టైల్లో కాకరకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కట్ చేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేందుకు బాగా కలుపుకోవాలి. కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి కాకరకాయలు మగ్గేలోపు నానబెట్టుకున్న చింతపండు స్క్వీజ్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. అలాగే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, మెంతులు, నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కాకరకాయలు మగ్గిందులో చెక్ చేసుకొని ఉప్పు, పసుపు, కారం వేసుకొని బాగా కలుపుకొని చింతపండు నీళ్ళు పులుపు తగ్గట్టు వాటర్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి ఇంకొంచెం సేపు కాకరకాయలతో మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పౌడర్, ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని 1 టేబుల్ స్పూన్ బెల్లం, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మా అమ్మమ్మ స్టైల్లో కాకరకాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.